దేవతాయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పొద్దుటూరు టౌన్ విజయనగరం వీధి దేవాంగపేటలో ఉన్నటువంటి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. నిన్నటి దినము కలశ స్థాపన అన్ని కూడా కార్యక్రమాలు జరిపించాము. ఈరోజు ఉదయమే స్వామివారికి పంచామృతాభిషేకము, కలశాలకు అభిషేకము, తర్వాత షోడశోపచార పూజలు గావించాము. గణపతి పూజ, స్వలశుద్ధి పుణ్యవాచనం, పంచగవ్య ప్రాసన చేసిన తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ గావించి ఆ తర్వాత మహాగణపతి హోమము, రుద్రహోమము, ఆయుష హోమము, లక్ష్మీనారాయణ హోమము, తర్వాత శ్రీసూక్త పురుసూక్త హోమములతో పూర్ణావతి హోమం గావించి తదుపరి ఇప్పుడు కళ్యాణానికి వెళ్తున్నాము. ఈరోజు కళ్యాణం భాగంగా స్వామివారిని ఎదుర్కోళ్ల మహోత్సవం కూడా ముందుగా జరిపించి ఆ తర్వాత కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాంగపేటలో గత కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. 2000 మందికి కూడా అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేసినారు. సాయంకాలము 7 నుంచి గ్రామోత్సవము గావించబడుతుంది. పురవీధుల గుండా అత్యంత వైభవంగా బాజా భజంత్రులతో కూడా ఈ కార్యక్రమాన్ని అందరి యొక్క భక్తుల సహాయ సహకారాలతో ఈ విధంగా చేస్తున్నాము. ఇక్కడ దేవాంగపేట కళ్యాణపంలో రాములదేవాల కళ్యాణపంలో శ్రీరామనవమి చాలా మహా వైభవపేతంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి మహిమ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఏళ్ల కిందటి నుంచి ఇక్కడ శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. ముక్కోటి ఏకాదశి ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. చాలా భక్తులు కూడా బాగా వస్తారు. అన్నదాన కార్యక్రమం అంతా చాలా నీట్గా జరుగుతుంది. ఎక్కడైనా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. దేవాలయం ఈ కార్యక్రమం